డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు పలకాలని త్వరలో అందరూ ఎంపీలు మంత్రులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య తెలుసుకొని దాంతో పాటు అత్యధిక సంఖ్య 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇది నాకు తెలియదు, రేపు నేను పవర్ లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తాం అని ఏమన్నాడు. జితినా హిస్సేదారికి భాగీదారి అన్నాడు. అందులో భాగమైన 9th షెడ్యూల్లో పెట్టి 50% సీలింగ్ అనే దాన్ని తీసేసి సరి అయిన న్యాయం జరగాలన్నారు. అదేవిధంగా ఇవాళ జడ్జిలలో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో అరకోరకు ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే అంటరానితనం మీద వారి రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. వారిలో ఒక వ్యక్తికి సరి అయిన పొజిషన్ రాకపోతే ఆ పొజిషన్ వచ్చే వ్యక్తి వచ్చే వరకు వాళ్ళ పొజిషన్ వేకెన్సీ ఉంటుంది. కానీ మాది అట్లా లేదు. 8 లక్షల ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉన్నదో వారికి రిజర్వేషన్ లేదని ఏది ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. దానికి మరి క్రిమిలైన్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆ రోజులలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని మేము సుప్రీంకోర్టు పోయాం. పోతే సుప్రీంకోర్టు అన్నారు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు. ఐఐటీలు కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో. దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య తెలుసుకొని దాంతో పాటు అత్యధిక సంఖ్య 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇది నాకు తెలియదు, రేపు నేను పవర్ లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తాం అని ఏమన్నాడు. జితినా హిస్సేదారికి భాగీదారి అన్నాడు. అందులో భాగమైన 9th షెడ్యూల్లో పెట్టి 50% సీలింగ్ అనే దాన్ని తీసేసి సరి అయిన న్యాయం జరగాలన్నారు. అదేవిధంగా ఇవాళ జడ్జిలలో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో అరకోరకు ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే అంటరానితనం మీద వారి రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి.